అందరికీ నమస్కారం. కున్సెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. మీకు లీగల్ విషయాలు చాలా ఇంపార్టెంట్. లాకు సంబంధించిన ఏ విషయాన్నన్నా సరే మీరు తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి పౌరుడికి ఉంటుంది. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఈరోజు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి మీకు జడ్జిమెంట్ ఏంటి అంటే, ఎవరైతే షూరిటీ హోల్డర్స్ ఉంటారో మీకు అర్థమయ్యడం ఏంటంటే, ఓ ప్రామిసరీ నోట్ ఉంటుంది, దాని మీద రెండు సాక్ష్యంతకాలు, ఒక స్క్రైబ్ సంతకం ఉంటుంది. తర్వాత ఏంటవుతుందంటే, ప్రామిసరీ నోట్ మీద ఒక ఆయన సంతకం పెడతాడు, షూరిటీగా ఇంకొక ఆయనతో పెట్టిస్తారు. అలాగే చిట్ ఫండ్ కంపెనీలు చిట్టు పాడుకున్నప్పుడు ఒకరిద్దరు షూరిటీల్ని పెట్టిస్తారు, గవర్నమెంట్ ఎంప్లాయీని కానీ ఏదన్నా షూరిటీ వాళ్ళు. అలాగే చాలా వాటిల్లో ఒక షూరిటీదారులు అనేటువంటి వాళ్ళు ఉంటారు. అంటే అవతల వాడు తీర్చకపోతే నేను తీరుస్తాను అని అంగీకరించినట్టే లెక్కది. అయితే ఇక్కడ జరిగింది ఏంటి అంటే, చిట్ ఫండ్ కంపెనీలో ఎవరైతే పాడుకున్నాడో వాడు చిట్ ఫండ్కి సంబంధించిన అమౌంట్ కట్టకపోతే ఏం చేయాలి? ముందు వాడి మీద ఫైల్ చేసి వాడు కట్టకపోతే షూరిటీ వాళ్ళ మీద వెళ్ళాలి. అలా కాకుండా డైరెక్ట్గా షూరిటీ వాళ్ళ మీద కేసేసి షూరిటీ తాలూకా అమౌంట్ని కట్ చేశారు. ఆయన పేరు కె వెంకటరామారావు గారి తాలూకా శాలరీ అనేటువంటిది కట్ అయిపోతుంది. ఆయన హైకోర్టు రివిజన్కి వెళ్ళాడు. ముందు ఆయన మీద ఫైల్ చేయాలి, ఆయన కట్టకపోతే ఆయన కేసు సెటిల్ అవ్వకపోతే తర్వాత నా దగ్గర రావాలని. హైకోర్టు ఏమైందా, అలాగ అవసరం లేదు, చిట్ ఫండ్ యాక్ట్లో ఎక్కడా కూడా అలాగే ఫస్ట్ అతని మీద ఫైల్ చేయాలి, ఎవడైతే పాడుకున్నాడో వాడి మీద ఫైల్ చేసి తర్వాత మీ షూరిటీ హోల్డర్ మీదకి రావాలన్నది లేదు. ఖచ్చితంగా ఎవరు షూరిటీ పెట్టారో వాళ్ళ మీద డైరెక్ట్గా ఫైల్ చేసుకునే అధికారం అందరికీ ఉంది అని చెప్పి, అందుకే ఎవరు పడితే వాళ్ళకి షూరిటీలు అనేవి పెట్టకూడదు. షూరిటీ పెట్టేవా మొత్తం అమౌంట్ నువ్వు కడతానని ఒప్పుకున్నట్టే లెక్క. 10 లక్షల రూపాయలు చీటీ, 1 లక్షో 2 లక్షలో కట్టిన తర్వాత పాట పాడేశాడు, 9 లక్షల రూపాయలు కట్టడు. అది ప్లస్ ఇంట్రెస్ట్ ప్లస్ కాస్ట్ అన్నీ కలిపి నీకు 14-15 లక్షలు అయిపోతుంది. 14-15 లక్షలు కట్టవలసిన బాధ్యత షూరిటీ హోల్డర్కే ఉంటుంది. ఇది జాగ్రత్తగా చూసుకొని మీరు షూరిటీ పెట్టవలసి ఉంటుంది. రుణం పొందిన వ్యక్తిపైనే తొలిత చర్యలు తీసుకోవాలన్న నిబంధనలు ఏమీ లేవు అని ఏపీ హైకోర్టు తేల్చెప్పింది. ఆయన పేరేమో కె వెంకటరామారావు. చిట్ ఫండ్ బాకీ కోసం జరిగినటువంటి కేసు. దీని తాలూకా వివరాలు నేను పెడతాను, సెక్షన్ 71 ఇవన్నీ వివరాలన్నీ కూడా. ఏది ఏమైనా సరే షూరిటీ పెడితే చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి హైకోర్టు కూడా తేల్చెప్పింది. ఇది అందరికీ తెలియాలి. ఊరికినే ఎవడో ఫ్రెండ్ వచ్చాడు, బంధువు వచ్చాడనో షూరిటీ సంతకమే కదా అని చెప్పి సంతకమే, రూపాయి ఖర్చు లేదని సంతకం పెడితే నీ తల మీదకి వస్తుంది. జై హింద్, భారత మాతాకి జై.